ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. 5 శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీంను కలెక్టర్ ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం ఉందని, షిప్ను సీజ్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామని, గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఎగుమతిదారులు ఎవరు, ఏ గోదాములో బియ్యం ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం షిప్లో ఉన్నాయో లేదో నిర్ధారిస్తామన్నారు. యాంకరేజ్ పోర్ట్లో మనకు జరుగుతున్న ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా 27th ఆఫ్ దిస్ మంత్ ప్రైమా ఫేసీ నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం. మనం మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసీ చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు. తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్. అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలం దాని గురించి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని 333244 I repeat 7999333244. Any information regarding any illegal transportation of PDS rice, diversion of PDS rice, especially కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా, లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఒకవేళ మనకి మీడియా వర్క్ ద్వారా కనుక ఎవరున్నా ఇమ్మీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్స్. మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీం అంటే కంప్లీట్గా ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, కాకినాడ పోర్టు ఏదైతే అక్రమ రేషన్ బియ్యం సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలిసింది. ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా దీనిపై కూడా ప్రస్తావన అయితే వచ్చింది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా దీనిపై ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఏదైతే ఈ అక్రమ స్మగ్లింగ్ రేషన్ కి సంబంధించి ఏదైతే ఈ మూలాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాకినాడ పోర్టుని ప్రక్షాళన చేసేందుకైతే అధికార యంత్రాంగం కదిలిందనే చెప్పాలి. ఏదైతే ఈ రేషన్ కు సంబంధించి ఇప్పటికే 5 శాఖలతో అయితే ఒక టీంను కూడా ఏర్పాటు చేయబోతున్నామని కలెక్టర్ అయితే ఈ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లైస్ అలాగే పోర్టు, కస్టమ్స్ అధికారులతో అయితే ఒక టీంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే గత నెల 27వ తేదీన స్టెల్లాకు సంబంధించి షిప్ ఏదైతే సీజ్ చేశారో ఆ షిప్ లో దొరికిన 38,000 టన్నుల మెట్రిక్ టన్నుల రైస్ కి సంబంధించి అందులో పీడిఎస్ రైస్ గుర్తించామని కలెక్టర్ నేరుగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఈ రైస్ ఏదైతే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన ద్వారా పట్టుకున్న రైసా, లేదంటే ఇది ఏ రైస్, ఈ రైస్ ఏ విధంగా వచ్చింది, ఏ గోడం నుంచి రైస్ వచ్చింది, ఏ మిల్లర్ నుంచి రైస్ వచ్చిందనే దానిపై కూడా ఈ టీం ఏదైతే ఉందో 5 శాఖలతో ఏర్పాటు చేసిన ఈ టీం అయితే పనిచేస్తుందని చెప్పేసి ఆ కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే
కస్టమ్స్ లో కూడా పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టడం జరుగుతుందని చెప్పారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్రమ రేషన్ సంబంధించే కూడా చర్చ జరుగుతుంది. గత వారం రోజులుగా ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ఇదే ఇష్యూ జరుగుతుంది. అయితే నిన్న దీనికి సంబంధించి వైసీపీ నాయకులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో పేర్ని నానితో పాటు అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా బొత్స సత్యనారాయణ కూడా మీడియాతో కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ యాంకరేజ్ పోర్టుకి వెళ్లారు. షెల్లా సంబంధించి షిప్ ని కూడా సీజ్ చేశారు. అయితే దాని పక్కన ఉన్న ఏదైతే కెన్స్టర్ షిప్ కనిపించలేదా అని ప్రశ్నిస్తూ చూడంగా మనం మీడియాలో కూడా చూసాము. అయితే అందులో కూడా ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ఉన్నారో ఆయన వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో పట్టాభి ఆగ్రో అంటే పట్టాభి ఆగ్రో అన్నది లోకల్ నుంచి ఇంటర్నేషనల్ రైస్ ని కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఆ షిప్ లో ఏదైతే కెన్స్టార్ షిప్ అయితే ఉందో షిప్ లో ఈ అగ్రోకి సంబంధించి అక్రమంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. 48,000 మెట్రిక్ టన్నుల రైస్ ఉంది. దాన్ని ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టచ్ చేయలేదంటూ కూడా ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నకు అయితే ఈ రోజు నేరుగా ఓపెన్ గానే కలెక్టర్ కూడా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మీడియా ముఖంగా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా ఆయన ఆన్సర్ ఇచ్చారు.